जब हम इस नई बिल्डिंग को, प्रभु के भवन को बनाने के लिए हम सोच रहे थे, కాబట్టి మొదటి స్థలం యొక్క నూతన భవనాన్ని మరి ప్రారంభించడానికి ఆలోచన చేస్తా వచ్చాం. शुरू में हमारा उद्देश्य यही था कि मतलब पवित्र महासभा के लिए हम लोगों को ठहराने के लिए वहां पर एक अच्छा इंतजाम करें. కాబట్టి ఆదిలో మొదట మరి పవిత్ర మహాసభల నిమిత్తము మరి అనేక మంది సంవత్సరానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తా వచ్చాం. जबकि हमारे पास इसका मतलब ये है कि हमारे अंदर बोझ तो है, लेकिन हमको ये नहीं मालूम कि ये भवन कैसे बनेगा, उसके लिए पैसा कहाँ से आएगा. కాబట్టి మరి ఆ భవనాన్ని నిర్మించాలని చెప్పి భారం అయితే ఉంది కానీ మరి ఇది తెలియదు, మరి దానికి ఏ విధంగా ఆర్థిక సహాయం దొరుకుతుంది, ఎక్కడి నుంచి ధనం సమకూర్చబడదని ఆ విషయం తెలియదు. लेकिन मेरा ये होता है कि प्रभु आगे कभी भी बनाएगा, लेकिन कम से कम कॉन्वोकेशन के टाइम पर बारिश हुए तो हमारी चटाइयाँ नहीं भीगना चाहिए, कीचड़ में बैठने की नौबत नहीं आना चाहिए, कम से कम एक प्लेटफॉर्म तो बनना चाहिए बोल के उसको हमने चालू कर दिया. కాబట్టి దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడు. అయితే మొట్టమొదటిగా మరి ఆ భవిష్యత్తు సంబంధించినప్పుడు మరి చేపలు తరవడం కానీ మరి ఆ వంటగదిలో మరి తరవడం కానీ ఇబ్బంది పడడం కానీ ఏమాత్రం ఉండకూడదని చెప్పి పని ఆరంభించినాం. लेकिन थर्ड फ्लोर के जो रूम्स जो हमने जो निकाले हैं, तो उसके लिए मतलब वो कब हमारे अंदर विचार आया बाद में कि जो प्रभु का काम करने वाले लोग, प्रभु की सेवा करने वाले लोग जो बहुत दूर दूर जगह पर, गांव देहातों में, आदिवासी इलाके में जहाँ पर भी प्रभु की सेवा करते हैं, उनके लिए हमारे मन में एक बोझ आया. కాబట్టి ఆ మూడో అంతస్తు మరి ఆరంభించినప్పుడు మరి అక్కడ దేవుని దాసులు అనేక మంది మరి ఆ అడవుల్లోనూ ఎక్కడెక్కడ చివర మరి వెళ్ళి దూర ప్రాంతాల్లోనూ సేవ చేస్తూ ఉంటారు. వారి గురించి భారం అనేది మరి ఆరంభమైంది. ऐसी जगह पर जाकर जो सेवा कर रहे हैं वो बहुत बड़ी त्याग वाली बात है. కాబట్టి అటువంటి స్థలాల్లో వెళ్ళి సేవ చేస్తానంటే త్యాగపూరితంగా ఎంతో సవాలుతో కూడిన విషయం. और शहरों में से निकलकर गांव में जाकर सेवा करना बहुत त्याग वाली बात మరి है. పట్టణంలో నుంచి వలస వెళ్ళి మరి ఆ విలేజ్ లో ఎక్కడో చేయాలంటే సేవ ఎంతో మరి సవాలుతో కూడిన విషయం. क्योंकि वहां पर बहुत सारी प्रतिकूल परिस्थितियां रहती है. ఎందుకంటే అక్కడ అనేకమైన అననుకూల పరిస్థితులు ఉంటాయి. और विशेष रूप से हमने देखा बहुत जगह कि बहुत सारे प्रभु के दास लोग अपने बच्चों की पढ़ाई को लेकर बहुत चिंतित रहते हैं. కాబట్టి ఈ విషయం గమనించిందంటే అనేక మంది దేవదాసులు వారి పిల్లల చదువుల నిమిత్తం ఎంతో చింత కలిగి ఉన్నవారుగా ఉన్నారు. क्योंकि वहां पर उनको पढ़ाने के लिए वो सरकारी स्कूल के अलावा कोई दूसरा प्रबंध ही नहीं है. ఎందుకంటే వారికి చదివించడానికి మరి గవర్నమెంట్ వారి స్కూల్ తప్ప వేరే అవకాశమే లేదు. और इसलिए शहरों में यदि पढ़ाया जाए या किसी अच्छे हॉस्टल में रखा जाए तो पहले तो मिलते नहीं ऐसा हॉस्टल, मिले तो उसकी फीस भी इतनी ज़्यादा रहती है कि वो पे नहीं कर सकते. కానీ ఆ పట్టణాల్లో మరి మంచి మంచి హాస్టల్లో చదివించాలంటే మరి అవకాశం రాదు. ఒకవేళ అవకాశం వచ్చినా కానీ మరి అంత ధనం సమకూర్చబడదు. फिर जब मैंने कुछ ब्रदर्स लोगों से या सेवक लोगों से ऐसे शेयर करना चालू कर दिया, ब्रदर ऐसा हम एक ऐसा हॉस्टल खोलना चाहते हैं, प्रभु के दासों को हम यहाँ पर रखेंगे, जो दूर में वो वहाँ पर सेवा करें, उनके बच्चों की यहाँ पर हम रख के उनकी हम देखभाल करेंगे, उनको हम पढ़ाएंगे लिखाएंगे. కాబట్టి మరి సహోదరులతో మరి పంచుకుంటూ వచ్చినట్టు సహోదరులు మరి అనేక మంది దాసులు దేవదాసులు మరి సహోదరులు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. మరి వారి పిల్లల గురించి ఒక వసతి గృహంగా వారి ఇక్కడ నుంచి చదివించడానికి ఏర్పాటు చేద్దామని చెప్పేసి వాళ్ళతో పంచుకుంటూ వచ్చినారు. मतलब जो सेवा करने वालों का एक बोझ जो उनके ऊपर है, उस बोझ को हम ले रहे हैं. కాబట్టి సేవ చేసే వారి నిమిత్తం ఒక భారం అనేది ఉంది. ఆ భారం అనేది మేము తీసుకుంటున్నాం ताकि वो वहाँ पर एकदम फ्री माइंड से वहाँ पर सेवा करना. అప్పుడు వారికి ఉన్న భారం వదిలేసి వారు ఎంతో ఫ్రీ మైండ్ తో మరి ఫ్రీడమ్ గా వారు సేవ చేయవచ్చు. मतलब जैसे फिरौन की बेटे ने कहा ना, वो मोशे की माँ को, ये बच्चों को लो, दूध पिलाओ, तनख्वाह भी देती हूँ, बाद में मुझे वापस दे देना. కాబట్టి ఏ విధంగా అయితే ఫరో కుమార్ చెప్తా ఉందో మరి ఇక పిల్లవాడిని తీసుకో, పాలు ఇచ్చి పెంచు, తర్వాత దానికి సంబంధించిన నీకు డబ్బులు ఇస్తాను, తర్వాత నాకు ఇచ్చేసే పిల్లవాడిని. वैसे ही तुम्हारे बच्चों को हम उनको पढ़ाएंगे लाएंगे, बाद में तुमको दे देंगे, भाई तुम नौकरी करो, खूब जो करो. కాబట్టి అదే విధంగా మీకు పిల్లల్ని మేము చదివిస్తాము, మాకు అప్పగించిన తర్వాత నువ్వు జాబ్ చేయని ఏమైనా చేయని, తర్వాత మిమ్మల్ని అప్పగిస్తాం. ये बात बहुत सारे लोगों के समझ में आई. కాబట్టి ఈ విషయం అనేక మందికి మరి ఇష్టమైంది. अब यहाँ पर बैठे हुए लोगों को कितना समझ है वो मुझे नहीं मालूम, ఇక్కడికి వచ్చిన వారు ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు. लेकिन जिस आंख से मैंने वो देखा, वो सेवा का वो कार्य वहाँ पर एक सेवा है, उस काम को हम कर सकते हैं. కాబట్టి ఏ దృష్టితో అయితే నేను అక్కడ సేవ చేయొచ్చు చూసారో ఆ దృష్టి కలిగి ఉన్నట్టయితే మీరు కూడా సేవ చేయగలరు. और नहीं ऐसा थोड़ी बोला, मतलब वो वहाँ पर वो सेवा का जो बोझ है वो हम ले सकते हैं, ऐसा मैंने सोचा है. కాబట్టి అక్కడ ఏదైతే మరి అక్కడ భారభరితమైన సేవ ఉందో అటువంటి దృష్టితో చూసినప్పుడు దానిలో మేము కూడా పాలు భాగస్వాములు అవ్వచ్చు. और इस तरह से जब बहुत सारे सेवकों ने और विश्वासियों ने सुनने के बाद उन्होंने कहा, ब्रदर बहुत अच्छा आपने सोचा, जो बहुत कम सोचा गया है और ऐसा कोई सोचता नहीं है, आप सोच रहे हैं तो आप आगे बढ़े,
हम आपकी सहायता करेंगे। కాబట్టి ఈ విధంగా ఈ విషయం చెప్పినప్పుడు అనేక మంది సోదరుడు నువ్వు చాలా మంచిగా ఆలోచించినావు, చాలా తక్కువ మంది ఇటువంటి దృష్టితో ఆలోచిస్తూ ఉంటారు, దానికి మేము సహకరిస్తామని చెప్పి ముందుకు వచ్చిన వారు ఉన్నారు. और वो लोग बोझ लेकर हमारी आज तक सहायता कर रहे, जिसके वजह से आज एक करोड़ों रुपए की बिल्डिंग एक खड़ी हो गई। కాబట్టి ఆ విధంగా వారు అనేక మంది ముందుకు వచ్చి వారు సాయం చేస్తా వచ్చినారు కాబట్టి ఈ విధంగా మరి కోట్ల రూపాయల అటువంటి భవనాన్ని సిద్ధపరుస్తూ వచ్చింది. मतलब ये है कि क्यों ऐसा ये है कि सेवा करने वालों की सेवा करना भी एक सेवा रहती है। కాబట్టి సేవ చేసే వారికి సేవ చేయడం కూడా ఒక సేవ ఉన్నది. युद्ध करना मतलब केवल गोली चलाना नहीं होता है, కాబట్టి యుద్ధం చేయడం అంటే కేవలం మరి ఆ గుండు పేల్చడం మాత్రమే కాదు కానీ उसके लिए हथियार भी बनाए जाते हैं, కాబట్టి మరి దానికి ఆయుధాలు కూడా సిద్ధపరచబడతాయి. उस सिपाही को ट्रेनिंग भी देना पड़ता ఆ है, సిపాయిలకి ట్రైనింగ్ ఇవ్వబడతా వచ్చింది, उसके लिए यूनिफॉर्म भी सिलने पड़ते हैं, దానికి మరి ఆ యూనిఫామ్ కుట్టబడాలి, उसके लिए खाने का भी प्रबंध करना पड़ता है। మరి వారికి కావాల్సిన ఆహారాలు సిద్ధపరచబడాల్సి వస్తుంది. मतलब ये उसके लिए बहुत कुछ करना पड़ता है। కాబట్టి వారి కోసం అనేకమైన సిద్ధపరచవలసి వస్తుంది. तो जब सेवा होती तो उसकी सेवा में बहुत बड़ा दायरा रहता है उसको। కాబట్టి ఆ విధంగా సేవ చేస్తున్నప్పుడు అనేకమైన సమకూర్చబడతా వచ్చినాయి, అప్పుడు సేవ చేస్తారు. मतलब इस तरह से मतलब प्रभु का काम मतलब पक्का हुआ खेत, मतलब वो सेवा जहाँ पर हम सेवा कर सकते हैं, ऐसी वो परिस्थिति है। కాబట్టి ఎక్కడైతే మనం చేయగలుగుతామో అటువంటి సేవ పరిస్థితులు వస్తాయి. अब कुछ लोगों ने कहा ब्रदर आपने तो सेवकों के लिए बच्चों के लिए सोचा, लेकिन क्या विश्वासियों के बच्चों के लिए आप नहीं सोचते क्या बोल? కాబట్టి మీరు అనుకోవచ్చు సోదరుడా, మరి విశ్వాసుల పిల్లల గురించి ఆలోచించావు, మరి సేవకుల పిల్లల గురించి అయితే ఆలోచించావు, మరి విశ్వాసుల పిల్లల గురించి ఏంటి అని అనవచ్చు మీరు. मैं बहुत सीरियसली सोचता हूँ मैं, మరి ఎంతో మరి దాన్ని గంభీరంగా ఆలోచన చేస్తాము. क्योंकि मैं देख रहा हूँ और काफी समय से आप भी देख रहे हैं जो बच्चे वाले हैं, और बच्चों के पढ़ाई को लेकर कितने हम लोग परेशान हैं। కాబట్టి చూస్తా ఉన్నాం పిల్లల విషయమై, పిల్లల చదువు విషయమై ఎంతో తొందరపాటు, మరి ఎంతో కన్ఫ్యూజన్ లో ఉంటా ఉంది. बच्चों की फीस भरने से बच्चे पढ़ते ऐसा नहीं है, మరి పిల్లల ఫీజు కట్టేస్తే వాళ్ళు చదువుతారని ఇది లేదు. मतलब वो वातावरण, घर का वातावरण भी ठीक नहीं है और स्कूल का वातावरण भी ठीक नहीं है। మరి ఇంటి యొక్క వాతావరణం సరిగా లేదు, మరి స్కూల్ యొక్క వాతావరణం కూడా సరిగా లేదు. अमेरिका में वहां पर तो अपने बच्चे स्कूल भेजते ही नहीं है, क्यों बोलते हैं वही वहाँ का वातावरण बहुत खराब है बोले। కాబట్టి అమెరికాలో అయితే పిల్లల్ని మరి స్కూల్కే పంపించారు, ఎందుకంటే అక్కడ చుట్టూ వాతావరణం ఎంతో మరి పాడైపోయిందిగా ఉంది. उसको स्कूल भेजना मतलब बच्चों को बर्बाद करने वाली बात है। అక్కడ స్కూల్ కు పంపించడం అంటే పిల్లల్ని పాడు చేయడమే అర్థం. ఇంకా फ्रीडम के नाम पर बच्चे कुछ भी करते हैं, उल्टे सीधे कुछ भी करते रहते हैं। కాబట్టి అక్కడ వారికి ఉన్న స్వాతంత్రాన్ని బట్టి మరి కింద మీద వాళ్ళు ఏదైనా చేయగలరు, ఏదైనా చెడ్డ మాటలు పలుకుతారు. और इसलिए वहां पर उनको रोकने वाली बात ही नहीं है। ఎందుకంటే వారిని అడ్డగించడానికి ఎటువంటి విషయములు లేవు అక్కడ. बहुत जगह पर हम ऐसा देखते हैं कि आजकल बच्चे ये मोबाइल के नाम पर, वो मोबाइल नहीं है बल्कि एक ऐसा शैतान ने उनके हाथ में ऐसा बॉम्ब रख दिया है, वो खुद को नाश कर ले रहे हो। కాబట్టి ఇది చూసినట్టయితే పిల్లల మొబైల్లో మరి చేతుల్లో మొబైల్ ఉన్నాయంటే ఆ మొబైల్ ద్వారా సాతాను ఒక బాంబు పెట్టినట్టుగా వాళ్ళ జీవితాలను వాళ్ళని నాశనం చేస్తున్నట్టుగా ఉంది. और इसलिए बच्चे पढ़ाई में ध्यान नहीं दे पाते। అందుకే మరి పిల్లలు మరి చదువు మీద వాళ్ళు దృష్టి సారించలేకపోతున్నారు. स्कूल में देखे वहां पर गलत संगति का एक बहुत बड़ा ये है। స్కూల్లోనేమో చెడ్డ సహవాసం అనేది ఎక్కువ ఉంటా ఉంది. कई बार पढ़ाई का स्टैंडर्ड ठीक नहीं रहता है, అనేక సందర్భాల్లో మరి చదివించే ఉన్నత స్థాయి అనేది సరిగా లేకుండా ఉంటుంది. और कई बार उतनी फीस नहीं दे सकते। అనేక సందర్భాల్లో అంత ఫీజులు కట్టలేని పరిస్థితిలో और इस ఉంటారు. तरह से जो कम कमाने वाले हैं उनकी भी वो प्रॉब्लम है, और जो अच्छा खासा कमाते हैं वो भी सफर कर रहे हैं। కాబట్టి ఎవరైతే సంపాదన తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఆ సమస్య ఉంటుంది, ఎవరైతే ఎక్కువ మంచిగా సంపాదించారు ఉంటారో వాళ్ళకి కూడా అటువంటి సమస్య ఉంటుంది. मैंने बहुत बार सोचा क्यों अपने मतलब एक ऐसा क्यों हम हमारे पास एक बड़ा रेजिडेंशियल स्कूल हो, कम से कम 2-3 हजार बच्चे वहाँ पर पढ़ सके। కాబట్టి అనేక సార్లు ఆలోచన చేస్తూ ఉంటాం, మన దగ్గర 2-3 వేల మంది చదివిన మంచి భవనం, మనది రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఎంత బాగుంటుందని చెప్పి ఆలోచన मतलब वहाँ पर ये है कि केवल मतलब पढ़ाई और प्रभु का वचन ऐसे माहौल में जहाँ पर दुनिया का कोई स्पर्श उनको ना हो। కాబట్టి ఎట్లా ఉండాలంటే అది మరి అక్కడ కేవలం చదువు, దేవుని వాక్యం మీద దృష్టి సారించడం, అంత తప్పితే వేరే లోకం సంబంధించి ఏ మాత్రం కూడా దృష్టి ఉండదు అక్కడ. मतलब ऐसा हो सकता है, क्यों नहीं हो सकता है, ఎందుకు జరుగుతుందో ఆ విధంగా సంభవించవచ్చు. लेकिन लोगों ने सोचा नहीं, इस बारे में सोचा नहीं है। కాబట్టి మనుషులు ఈ విషయమే ఆలోచన చేయరు, ఆలోచన చేస్తే ఉంటుంది అట్లా. कई जगह पर हम क्रिश्चियन लोग हैं, ज्यादातर हम क्रिश्चियन स्कूल को ही प्रीफर करते हैं। కాబట్టి మనం క్రైస్తవ పాఠశాలలు మాత్రమే మనం ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. लेकिन कई बार ऐसे स्कूल नहीं तो मजबूर में दूसरे स्कूलों में डालना पड़ता है, ఒకసారి మరి ఎంతో కష్టంగా వేరే స్కూల్లో కూడా వేయాల్సి వస్తుంది. और उसमें माता पिता को उतना सेटिस्फेक्शन नहीं रहता। కానీ అక్కడ మరి తల్లిదండ్రులకు ఎంతో మరి సంతోషంగా ఉండదు అక్కడ. लेकिन मैं ऐसा सोचता हूँ कि प्रभु के लोग जो सफर कर रहे हैं अपने बच्चों की पढ़ाई को लेके, और यदि उन बच्चों को एक अच्छे जगह पर रखकर उनको यदि पढ़ाया जाए, उनको
बढ़ाया जाए तो वो ना केवल माँ बाप के लिए फायदे का कारण है बल्कि वो प्रभु के काम आ सकते हैं। కాబట్టి మరి అట్లాంటి సందర్భంలో మరి ఆ పిల్లల్ని మరి మంచి స్థలంలో చదివించినప్పుడు కేవలం మరి మంచి చదివి ఉన్నతంగా ఉంటాం, తల్లిదండ్రులను సంతోషపెట్టడం కాదు, కానీ దేవుని కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటారు. इसलिए मेरा ये है कि ये बच्चे दे अच्छे वातावरण में दे पहले उद्धार पाए तो प्रभु के काम आएंगे बोल के। కాబట్టి ఆ విధంగా మరి వారు చదివి మంచిగా దేవుళ్ళు రక్షణ పొందినైతే ఎంతో మంచి కార్యాలు చేసేవారుగా ఉంటారు. और इसलिए यदि संसार में चले गए तो माँ बाप के लिए दुख का कारण है और प्रभु का काम ज्यादा सफर होगा। అదే ఎంత మాత్రం కాకుండా వారు లోకంలో కలిసిపోయిన అంటే తల్లిదండ్రులకి ఎంతో దుఃఖకరం, అదే విధంగా దేవుని యొక్క పనికి ఎంతో నష్టాన్ని తీసుకొచ్చారు. क्योंकि हमारे पीछे सेवा करने वाले यही जो बच्चे हैं आज जो जवान है या जो संडे स्कूल के बच्चे हैं। కాబట్టి ఎందుకంటే రాబో దినాల్లో సేవ చేసేవాళ్ళు మా వెనక ఎవరంటే ఇప్పుడున్న మరి యవనస్తులు అలాగే పిల్లలు మాత్రం రానున్న దినాల్లో సేవ చేసేవాళ్ళు. मैं ये बात इसलिए बोल रहा हूँ ताकि आप जाने कि प्रभु का काम मतलब किस तरह से प्रभु के काम को हमको करना है और लोगों की आत्मा के उद्धार के लिए भी, और जो विश्वासियों का जो धन है जो उनके संतान है उनको भी अपने को बचाना है। కాబట్టి మనం రక్షణ పొందడం కాదు, కానీ ఏదైతే మనకి विश्वासियों का धन जो है ना संपत्ति वो बच्चे है उसको भी बचाना है। కాబట్టి విశ్వాసుల యొక్క ధనం ఏంటంటే వారి పిల్లలు ఏమన్నారు వాళ్ళని కూడా రక్షించేవారుగా ఉండాలి, సంరక్షించేవారుగా ఉండాలి. तो इसलिए ये मेरे दिल में एक बोझ है जो मैं आपको प्रभु के काम के बारे में मैं आपको बता रहा हूँ। కాబట్టి నాకు అన్నగారి హృదయంలో అటువంటి భారం ఉంది కాబట్టి ఆ భారం విషయమే పని విషయమే మీకు తెలియజేయ కొడతా ఉన్నాను. और इसलिए प्रभु ने चाहा तो इस वर्ष में ये प्रभु के दासों के बच्चों का हॉस्टल हम करेंगे। కాబట్టి దేవుడి చిత్తమైతే ఈ సంవత్సరం మరి ఆ దేవుని దాసుల పిల్లల హాస్టల్ అనేది రెసిడెన్షియల్ అనేది స్టార్ట్ చేస్తాం. और आगे चलकर मैं सोच रहा कम से कम एक 20 एकड़ लैंड लेकर वहाँ पर 20 एकड़ की ज़मीन में एक स्कूल कम से कम 3000 बच्चे पढ़ सकते हो और उसमें बड़ा हॉस्टल भी उसके साथ खोलने का विचार मेरे दिल में है। కాబట్టి రానున్న దినాల్లో కనీసం ఒక 20 ఎకరాల భూమిని తీసుకొని దాంట్లో కనీసం 3000 మంది పిల్లలు చదవడానికి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంత భారము హృదయంలో ఉంటా వచ్చింది. आप सोच रहे हैं भाई आपके पास कितने पैसे हैं? मेरे पास कुछ नहीं है, मेरे पास एक विजन है वो। కాబట్టి మీరు అనుకోవచ్చు సహోదరు దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని. డబ్బులు అయితే ఏం లేదు, కానీ ఒక దృష్టి ఒక ఆలోచన అయితే ఉంది. विलियम केरी ने कहा परमेश्वर जो महान है उससे वो बड़ा परमेश्वर है, बड़ी चीजें उससे मांगो बोल के। He is a great God, we should ask him great things. కాబట్టి విలియం కేరీ చదివిస్తా ఉన్నాడు, ఆయన దేవుడు అంత మహోన్నతుడు కాబట్టి ఆ మహోన్నత విషయంలో మహాకార్యం గొప్ప కార్యాల గురించి ఆలోచించాలి, ఆయన తీర్చేవాడుగా ఉంటాడని చెప్పి చదివిస్తా ఉన్నాడు. प्रभु ने चाहा तो प्रभु अवश्य करेगा। కాబట్టి దేవుడి చిత్తమైతే ఆయన తప్పకుండా ఆయన చేస్తాడు. अब आपके बच्चे तो नहीं, आपके ग्रैंड चिल्ड्रन शायद उसमें पढ़ सकते हैं। కాబట్టి మీ పిల్లలు చదవకపోవచ్చు, కానీ మీ యొక్క ముని మనవళ్ళు దానిలో చదివారుగా ఉంటారు. आप अवश्य प्रार्थना कीजिए क्योंकि प्रभु का काम अपने को करना है। కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయండి, ఎందుకంటే దేవుడి యొక్క కార్యము దేవుడి యొక్క పనులు మీరు చేసేవారుగా और ఉంటారు. जहाँ पर प्रभु का काम, जहाँ पर जो छोड़ा गया है, जहाँ पर ध्यान नहीं दिया गया है, वो काम अपने को करना है। కాబట్టి ఎక్కడైతే దేవుడి పనులు ఆగిపోయి ఉన్నాయో, ఎక్కడైతే విడిచిపెట్టబడతా వచ్చినాయో ఆ పనులు మీరు ఆరంభించేవారుగా ఉండాలి. जो आप कर सकते हैं आप कीजिए, और प्रार्थना कर सकते हो तो प्रार्थना कीजिए, सलाह दे सकते हो सलाह दीजिए, जो भी आप कर सकते हो जरूर कीजिए। అది మీరు ఏది చేయగలుగుతారో ప్రార్థన చేయగలిగితే ప్రార్థన చేయండి, సలహా ఇవ్వాలంటే సలహా ఇవ్వండి, ఇంకేమైనా చేయగలిగితే ఇంకేమైనా చేయవచ్చు. हमारा आप उसको स्वार्थ कह सकते हैं या हमारा ध्येय कह सकते हैं, हम अपने लिए कुछ भी नहीं चाहते, हम अपने लिए कुछ नहीं चाहते, हम भी जो भी चाहते हैं प्रभु के लोगों के लिए चाहते हैं और जिसमें प्रभु की महिमा होगी वही हम चाहते हैं। కాబట్టి మీరు స్వార్థం అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు, కానీ మా నిమిత్తం ఏం చేసుకోవట్లేదు, కానీ కేవలం ప్రభు నిమిత్తం ప్రభు బిడ్డల గురించి ఆ విధంగా ప్రభు ఒక మహిమ గురించి చేస్తా ఉన్నాం.